జనసేన నేత అయినటువంటి మన రాయపూడి వేణు గారి దగ్గరికి వెళ్దాం. రేణు గారు ఇప్పుడు ఏదైతే బొట్ల రామారావు గారు చెప్తున్నారో, మేడం ఆశా బిందు గారు చెప్తున్నారు, ఈ విషయంపై జనసేన నేత అయిన మీరేమంటారండి? ఇప్పుడు ఎందుకంటే బొట్ల రామారావు గారు చాలా క్లియర్గా ఒక విషయం చెప్పారండి, మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఏదైతే ఉన్నదో ఆ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారంటే దానికి సంబంధించి ఏదైతే అవినీతి జరిగిందని ఇద్దరు కూడా దానికి సంబంధించి జరిగింది అని ఒప్పుకుంటున్నారు. కాకపోతే జరిగింది అవినీతి ఎప్పుడు ఎట్లా అనేది స్పష్టత లేదు. దీని విషయంపై మీరేమంటారండి? ముందుగా ఈ ఫోర్ సైడ్స్ టీవీ యాజమాన్యానికి, వీక్షకులకి, మీకు ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ఉదయపూర్వకమైన నమస్కారాలండి. మరి ఆశా బిందు గారి సోదరి చాలా చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా దానికి మన వైసీపీ సోదరులు రామారావు గారు మరి అవినీతికి మేము ఎక్కడైతే అన్యాయం జరిగిందో దాన్ని వెలిగి తీయడానికి మేము సహకరిస్తానన్నందుకు ఆయన మేము అభినందిస్తున్నాం. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఈ మూలలు ఎక్కడే కాదు, దాదాపుగా 3,000 కోట్ల పైన అవినీతి జరిగిపోయింది అని చెప్పి వాళ్ళ అధికారం దిగిపోయిన తర్వాత 2024 తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి గత 2019 నుంచి 2024 వరకు మరి అవినీతితో కూరుకుపోయినటువంటి ఈ ఫైబర్ నెట్ లో ఉన్నటువంటి అవినీతిని మీరు ఎంతవరకు బయటికి తీశారు? మరి అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని మీరు ప్రజలకు ఎందుకు వివరించలేకపోయారు? రెండోది, ఇవాళ యువకుడు, ఉత్సాహవంతుడు, మరి మంచి అనుభవం కలిగినటువంటి నాయకుడు, మరి మంచి చదువుకున్నటువంటి వ్యక్తి జీవీ రెడ్డి గారు ఆ పదవికి రాజీనామా చేయటం అనేది బాధాకరమైనటువంటి విషయం. దానికి మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఆయన డిబేట్లు కానీ లేకపోతే ఆయన యొక్క పరిపాలన దక్షత కానీ అతి తక్కువ కాలంలో మేము దగ్గర నుంచి చూసాం కాబట్టి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కొంచెం మనసుకి బాధ కలిగించి ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నారు. కాబట్టి ఆయన పనిచేసినటువంటి కాలంలో ఇందాక సోదరి చెప్పినట్టు 410 మంది ఎవరైతే టాక్సీ డ్రైవర్లు లేకపోతే మరి వైసీపీ కార్యకర్తలను వీళ్ళందరినీ కూడా మీరు పెట్టుకుని ప్రభుత్వ ధనం ఎవరిదండి? మనదే. మన డబ్బులు మనం కట్టేటువంటి పన్నుల్ని మీరు మీ కార్యకర్తలను పెట్టుకుని, మీ డ్రైవర్లను పెట్టుకుని మా డబ్బుని ఈ రకంగా వృధా చేశారు. ఇందులో అవినీతి జరుగుతుందని ఒక యువకుడు, మరి ఒక చైన్ మ్యాన్ బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి వీటన్నిటిని కూడా బయటకు తీసి ఇంకా రామారావు గారు చెప్తారు ఇందులో మినిస్టర్ గారు ఏమైపోయారు లేకపోతే ముఖ్యమంత్రి గారు ఏమైపోయారు కాదు. ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎవరండి? దినేష్ కుమార్ గారు. మరి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ని పర్యవేక్షించేది ఎవరండి? చైర్మన్ గారు. చైర్మన్ గారు తీసుకెళ్లినటువంటి విషయాన్ని మంత్రి గారి దృష్టిలో పెడతాం, మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇది ప్రాసెస్, ఆన్ ద ప్రాసెస్. ఇలాంటి విషయాల్లో ఆయన ఎప్పుడైతే చైర్మన్ బాధ్యతలు తీసుకున్నాడో వీళ్ళందరినీ కూడా మరి ఎవరినైతే ఈ 410 మంది ఉన్నారో వీళ్ళని తప్పించండి, ప్రజాధనాన్ని మరి కాపాడండి, ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి అధపాతాలని తొక్కినటువంటి 5 సంవత్సరాల వ్యవస్థ దెబ్బతింది. కాబట్టి ఈ వ్యవస్థని గాడిలో పెట్టాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటి పాయింట్ ఆయన వెలికి తీసి వాళ్ళందరినీ కూడా తప్పిస్తే కొంత డబ్బుని మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళు ఇచ్చేటువంటి జీతాలని సంస్థని మనుగడ కోసం ఉపయోగించి దీన్ని ముందుకు నడపడానికి మంచి ఆలోచన అనే దాని మీద ఆయన తీసుకోవటం. దానిలో ఎవరైతే ఉన్నారో గత 5 సంవత్సరాలలో కరుడుగట్టినటువంటి, అందరినీ అంటలేదండి, కరుడుగట్టినటువంటి వైసీపీ స్వభావం కలిగినటువంటి అధికారులు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 నెలలు అయినప్పటికీ కూడా ప్రజాక్షేమ పరిరక్షణ కోసం, ప్రజల సమస్యల కోసం ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడి మరి ఏదైతే అధపాతాళానికి వెళ్ళిపోయినటువంటి 5 సంవత్సరాల వ్యవస్థలో దెబ్బతిన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఒక గాడిలో తీసుకురావడానికి గత 8 నెలల నుంచి కూడా మరి అనేక రకాలైనటువంటి ఇటు ముఖ్యమంత్రి గారు కానీ, అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ మరి ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రం యొక్క సహకారంతో మరి మూతపడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం యొక్క గాడిని బయటికి తీసుకురావడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కృషిలో భాగంగానే జీవీ రెడ్డి గారు మంచి ఆలోచనతో తీసుకురావడం జరిగింది. ఆయన అంటే ఏదైతే అధికారుల యొక్క వేణు గారు ఒక విషయం మనం ఒకసారి మన బాజీ గారి దగ్గరికి వెళ్దాం.